హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు అందరూ బాగుండారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ఏంటంటే సండే వ్లాగ్ అనమాట. ఇక్కడ నుంచి మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. వీడియోస్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా నా ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే ఛానల్ని ఇప్పుడు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, నో ప్రాబ్లం. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడకపోవడం వల్ల నాకే ప్రాబ్లం అవుతుంది. సో అందుకని చెప్పేసి మీకు ఇష్టం లేకపోతే అన్సబ్స్క్రైబ్ చేసేయండి. ఇక్కడ ఏంటంటే సండే అయితే కొంచెం ఆ రోజు లేజీగా అనిపించింది ఎందుకో. సో పని చేయాలనిపించలేదు, కొంచెం ఏదోలా అనిపించింది. అందుకని చెప్పేసి బయట నుంచి ఇంకా చికెన్ బిర్యానీ అయితే తీసుకొచ్చారు. చికెన్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంది. ఇలాంటి బిర్యానీ తిని అయితే చాలా డేస్ అయిపోయింది. సో మా ఇంటి దగ్గర ఉండేటప్పుడు అయితే రెగ్యులర్గా తినేదాన్ని, అమ్మ చేసేదన్నమాట. సో ఇంకా ఇప్పుడైతే బయట నుంచి తీసుకొచ్చారు. ఇది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా థమ్స్అప్ ఉందన్నమాట ఇంట్లోని, ఆ థమ్స్అప్ పెట్టుకుని బిర్యానీ అయితే తినేస్తున్నాను. ఇలా ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీరు అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. చాలామంది అయితే వీడియోస్ ఆన్ చేసి స్కిప్ చేస్తున్నారు చూడకుండానే, వ్యూస్ అయితే ఏమీ రావట్లేదు. సో నాకైతే 700 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, దగ్గరగా 730 ఉన్నారనమాట. వ్యూస్ చూస్తే కనీసం 500 కూడా రావట్లేదు. అంటే వాళ్ళు నోటిఫికేషన్ వెళ్ళట్లేదో లేదంటే చూడట్లేదో తెలియదు కానీ, సో అలా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అన్సబ్స్క్రైబ్ చేసేయండి, ప్రాబ్లం లేదు. అదే చెప్తున్నాను మీకు. ఎందుకంటే మీరు అలా చూడకుండా ఉండడం వల్ల సో అక్కడ ఏంటంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటారు, వ్యూస్ ఏమీ రావట్లేదు ఏంటి అని చెప్పేసి చాలామంది ఇంకా ఓపెన్ చేయరనమాట. అందుకని చెప్పేసి అంటున్నాను, మీరు ఒకవేళ చూడడం ఇష్టం లేకపోతే అన్సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే బిర్యానీ తిన్నాం కదా, తిన్న తర్వాత కాసేపు అలా నాపేసి ఇంకా ఈవినింగ్ బయటకైతే వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది తెలియదు. సో ఇంకా అలా బయలుదేరామన్నమాట. ఇక్కడ చూసారు కదా, మోరంపూడి ఫ్లైఓవర్ అయితే వేస్తున్నారు. మొన్నటి వరకు అయితే ఈ వే అయితే క్లోజ్ చేసేసారనమాట. సో చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చేది, ఇప్పుడైతే ఓపెన్ చేస్తారు. కొంచెం టైం అనేది కలిసి వస్తుంది ఇలా వెళ్ళడం వల్ల. ఇంకా దారిలో అయితే పెట్రోల్ బంక్ దగ్గర ఆగి పెట్రోల్ అయితే కొట్టించుకున్నాం. పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత అక్కడ నుంచి బయలుదేరి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. టెంపుల్ లాస్ట్ వీడియోలో చూపించాను కదా, అంటే మీకు ఉగాది వీడియోలో షేర్ చేశాను కదా, సోమలంతల్ టెంపుల్. అప్పుడు ఖాళీ లేదు, అసలు వెళ్ళడానికి వీలు లేదని చెప్పేసి. సో ఇలా వెళ్తుంటే టెంపుల్ మొత్తం ఖాళీగా అనిపించింది. సర్లే అప్పుడు వెళ్ళడం కుదరలేదు కదా అని చెప్పేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఇంకా దగ్గర నుంచి అలా దండం పెట్టుకుని అయితే వచ్చేసాము. ఇక్కడ చూసారు కదా, పులిహార అయితే ప్రసాదంగా పెడుతున్నారు. అలా ఒక కప్పు ప్రసాదం తీసుకొని తినేసి చక్కగా ఇంకా అక్కడ నుంచి బయలుదేరి అయితే వచ్చేసాము. ఆ రోజు ఈవినింగ్ అయితే చాలా కూల్గా అనిపించింది. ఇక్కడ చూసారు కదా, గానుగ నూనెకి సంబంధించిన ఒక చిన్న షాప్ అయితే ఉంది, చాలా ఫేమస్ అంట. చిన్న షాప్ అయినా కానీ చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు అక్కడ. ఇంకా అక్కడ నుంచి బయలుదేరి మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాము. మెయిన్ రోడ్లో ఏమన్నా కావాల్సినవి ఏమన్నా ఉంటే తీసుకుందాం కదా అని చెప్పేసి ఇంకా అలా ఒక రౌండ్ వేసామన్నమాట గోదావరి గట్టు దగ్గర వరకుని. మెయిన్ రోడ్లో అయితే కొంచెం ఐటమ్స్ అనేవి తీసుకోవడానికి కొంచెం రీజనబుల్గా అనిపిస్తాయి. అండ్ అలాగే మనం బార్గెన్ చేయడానికి కూడా ఉంటుంది. నార్మల్గా బయట ఎక్కడైనా తీసుకుంటే అలా ఉండదు. సో అందుకని చెప్పి, అంటే ఇంపార్టెంట్ ఏమీ లేదు, ఏమైనా తీసుకుందామని కూడా ఏమీ లేదు ఆలోచన. సో జస్ట్ అయితే అలా వచ్చాము, ఒకవేళ ఏదైనా కనిపిస్తే తీసుకుందాం కదా అని చెప్పేసి. అండ్ హన్వితకి ఏబిసిడీలు అండ్ అలాగే వాళ్ళు సంబంధించిన చార్ట్స్ ఉంటాయి కదా, సో అవి తీసుకుందాం అని అనుకున్నాం అనమాట. ఇక్కడే ఉంది ఆ దుకాణం అయితేని. సో దాని దగ్గరికి అయితే వెళ్ళాము. ఈచ్ వన్ వచ్చేసి 40 రూపీస్ అయితే చెప్పారనమాట. ఇదిగోండి ఈ చార్ట్స్ తీసుకుందామని. ఈచ్ వన్ ఒకటి 40 రూపీస్ అని చెప్తే సో రెండు కలిపి 50కి అడిగితే ఇచ్చారనమాట. సో రెండు తీసుకున్నాము. అక్కడ నుంచి తీసుకుని వచ్చేసి ఇంకా ఇక్కడ చెరుకు రసం అయితే ఉందన్నమాట. చెరుకు రసం తీసుకున్నాం ఇద్దరం కూడాని. ఇదైతే చాలా టేస్టీగా ఉందండి, చల్లగా అనిపించింది, బాగుంది తాగిన తర్వాత. ఆ తర్వాత ఇంక వస్తూ దారిలోనే నెక్స్ట్ డేకి వెజిటేబుల్స్ అయితే తీసుకుంటున్నాము. పాలకూర అండ్ అలాగే కొత్తిమీర కూడా తీసుకున్నారు. అండ్ కరివేపాకుని. ఇక్కడ టమాటాలు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. కూరగాయలు అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అందుకని చెప్పేసి అక్కడ ఆగి మాకు కావాల్సినవి అయితే తీసుకున్నాము. ఇంకా అల్లం ఇవన్నీ తీసుకున్నాం అనమాట. సో ఇంకా అక్కడ నుంచి బయలుదేరి ఇంటికి అయితే వచ్చేస్తున్నాము. తిరిగి వచ్చేసరికి ఆ టైం అయితే అయ్యింది. ఇంకా మెయిన్ రోడ్లోని చెప్పులు కూడా తీసుకున్నాను అనమాట.
సో అవైతే ఇందులో యాడ్ చేయలేదు. ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. ఇంటికి వచ్చిన తర్వాత అయితే పక్కనే వీధిలో మొన్న రాముల వారి కళ్యాణం జరిగింది కదా, వాళ్ళైతే ఈరోజు తాంబూలం తీసుకోవడానికి అయితే రమ్మన్నారనమాట. పాన్పు వేయడానికి అని చెప్పేసి అందరినీ బొట్లు పెట్టి పిలిచారనమాట. తాంబూలం తీసుకుందరు కానీ రండి అని అన్నారని చెప్పి ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడికైతే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత డెకరేషన్ అది ఏ విధంగా ఉంది ఏంటి అనేది చూసేయండి. ఇదిగోండి చూసారు కదా ఎంత బాగా డెకరేట్ చేశారో. సీతారాములు ఇద్దరిని కూడా చాలా చక్కగా అలంకరించారు. ఇంకా చాలామంది రావాల్సి ఉందన్నమాట, అందుకని వెయిట్ చేస్తున్నారు. అప్పుడే డెకరేషన్ అనేది కంప్లీట్ అయ్యింది. ఈ కళ్యాణానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి. వీధిలోనే ఉంటారనమాట వీళ్ళు. వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఈ విధంగానే చేస్తారు. మ్యారేజ్ అండ్ అలాగే 5 days తర్వాత ఈ పాన్పు వేయడం లాంటివి చేస్తారనమాట. అందరినీ కూడా పిలుస్తారు, వీధిలో ఉన్న వాళ్ళందరినీ కూడా. చాలా బాగా చేస్తారు అన్నీ కూడా. డెకరేషన్ ఏంటి, భోజనాలు ఏంటి అన్నీ కూడా. ఇంకప్పటికీ చాలామంది అయితే వచ్చి వెయిట్ చేస్తున్నారు. ఇంకా తర్వాత ఇక్కడ రకరకాల స్వీట్స్ అలాగే ఫ్రూట్స్ అయితే డెకరేట్ చేసి పెట్టారనమాట. వచ్చిన వాళ్ళు కూడా చాలా తీసుకుని వస్తారు. సో అవన్నీ అయితే ఇక్కడ ఇలా అరేంజ్ చేశారు. చూసారు కదా పనసతొనలు, ఇంకా వెరైటీస్ అంటే సీజనల్ ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసుకొచ్చి ఈ విధంగా అయితే పెట్టారనమాట. ఆ తర్వాత అయితే గేమ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఇంక అందరూ వచ్చేసారు కూడా. అప్పటికి గేమ్స్ అవి ఆడుతున్నారు ఇక్కడ. రాముల వారి తరపున కొంతమంది, సీతమ్మ వారి తరపున కొంతమంది. సో ఈ విధంగా అయితే గేమ్స్ ఆడుతున్నారు. చూసారు కదా ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది. సో అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇంకా తర్వాత ఒక్కొక్కరికి తాంబూలం అయితే ఇచ్చారు. కింద ఏ ఉప్మా లాంటిది అయితే పెట్టారనమాట. ఇది తినేసి తర్వాత తాంబూలం అయితే తీసుకుని ఇంటికి వచ్చేసాము. సీతమ్మ వారికి సారి తీసుకొస్తారు కదా, అవైతే ఇలా కవర్లో వేసి ప్యాక్ చేసి ఇచ్చారనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.